తనతో బతకాలన్న వాడి ఆశ అప్పుడు కసిగా మారింది. దాని శవాన్ని పూడ్చేసొచ్చిన రాత్రి ప్రాణప్రేద సూత్రాన్ని చేయడం మొదలుపెట్టాడు. అంటే ఏంటి? అదో మహత్తర పూజ. చనిపోయాక దేహానికి మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేసే మహావిద్య. కానీ కొన్ని వందల సంవత్సరాల మునిపే అది ప్రయోగంలో లేదు. అలాంటి విద్య ఈ కాలం మనుషులకెలా తెలుసు? సాధారణ విద్య అది. తొందరపడి సరిగ్గా నేర్చుకోకుండా సగం సగం చేశాడు. ఇప్పుడు సమస్య అదే. నాలుగు రోజులు రాత్రింబవళ్లు నిర్విఘ్నంగా పూజ చేశారు. ఐదో రోజు ఆయనొచ్చి చూసేసరికి ఈశ్వరి, 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 ఆ తర్వాత దాన్ని పూడ్చిపెట్టిన అడవిలోని ఆత్మగా తిరుగుతోందని ఊళ్ళో కొంతమంది గుసగుసలాడుకున్నారు. ఒకరోజు పెండలాడి బయలుదేరమంటే మాట విన్నావు? అడవిలో వెళ్తున్నావు అన్న భయం కన్నా ఈ చప్పుడుకి ఎక్కువ భయం వేస్తుంది. ఇలా శబ్దం చేస్తూ రావడం వల్లే అడవి మృగాలు భయపడి పారిపోతున్నాయి. ఈ అడవిలో రాణి దెయ్యంగా తిరుగుతుందని అందరూ అంటున్నారు విశాలమ్మ. అడ్డమైన వాగుళ్ళు విని నువ్వు వాక్కు. నోరు మూసుకునిరా. అయ్యో, నేను చెప్పేదంతా నిజమే. అకాల మరణం, తలకి దెబ్బ తగిలి చనిపోయారంట. జమీందారే చంపేశారట. అలాంటిదేమీ లేదే. ఇష్టపడి చేసుకున్నవాడు ఎందుకు చంపుతాడు? అది దురదృష్టవంతురాలు. దానికి రాసి పెట్టింది అంతే. అల్పాయుష్తో పోయింది. నా దగ్గర నోరు పారేసుకున్నట్టు అంతఃపురం గురించి ఇంకెవరి దగ్గర తప్పుగా మాట్లాడుకు. వసే విజయా, విజయా, వసే విజయా, ఎక్కడికి పోయి చచ్చావే? వసే విజయా, 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 విజయా. విజయా, ఎవరది? ఏం చూసి భయపడ్డావు విశాలమ్మ? దీని సంగతి ఏం లేదు. వచ్చి నా బిడ్డని చూడు, ఎంత అందంగా ఉందో. రా
వచ్చి చూడు విశాలమ్మా. నా కూతుర్ని చూడు, అచ్చం నాలాగే ఉంది కదా. అబ్బ చూడు. కూతురు లేదే. ఎలా ఉంటుంది? నువ్వే చంపేశావు కదా. లేదు, నేను చంపలేదు. వాళ్ళు అన్నారని అలా చేశాను. వాళ్ళన్నారు సరే, కానీ చంపింది నువ్వేగా. ఈశ్వరి ఆత్మే ఆ మంత్రసారిని చంపేసిందని అందరూ అనుకున్నారు. అప్పుడు నేనది నమ్మలేదు. కానీ ఒకరోజు ఉదయం నేనే దాన్ని నా కళ్ళారా చూశాను. అంతఃపురం వరకు వచ్చిన దానికి నా ప్రాణాలు తీయడానికి ఎంతోసేపు పట్టదని భయపడి స్వామీజీతో విషయం చెప్పాను. ఎంత పని చేసావురా? ప్రేతాన్ని అటు ఇటు కాకుండా లేపావు కదరా. రేపేదైనా జరగడం జరిగితే పూజా కారణమని దుమ్మెత్తి పోస్తారా? నేను కొట్టి చంపేస్తారా? స్వామి ఆపండి, ఆపండి. కొంచెం ఓపిక పట్టండి, వీడిని వదిలేయండి. దాన్ని ఏం చేద్దామో చెప్పండి. మనం వేస్ట్ చేసే ఒక్కో నిమిషము భయం వేస్తోంది. అది మన వశం కావాలంటే దాన్ని ఇక్కడికి రప్పించాలి. అందుకు ఒకే ఒక్క దారి. నేను తను కలవడానికి వేరే దారి కనిపించలేదు నాన్న. ఏదో కోపంలో కొట్టాను నాన్న. నువ్వు తనని ఎంతగా ఇష్టపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. జమీందారు గారికి సంబంధించి తను చనిపోయింది. తను తిరిగొచ్చి నీతో కలిస్తే ఎవరాపుతారు? నీ ఇష్ట ప్రకారం ఎక్కడికైనా వెళ్లి జీవించు. కానీ ఇప్పుడు తను మనిషిగాను కాకుండా శవంగాను కాకుండా ఉగ్రంగా తిరుగుతోంది. అందుకే పద్ధతి ప్రకారం ప్రాణప్రతిష్ఠ చేస్తేనే నువ్వు అనుకున్నట్టుగా సంతోషంగా జీవించగలవు. నువ్వు చెప్పేది నిజం. నువ్వు భయమేసి మధ్యలో వదిలేశావు. నిన్నే వెతుకుతూ అడవుల ముడ తిరుగుతోంది. నువ్వు పిలిస్తేనే వస్తుంది. ఈశ్వరి, 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 ఈశ్వరి. చుట్టూ చీర ఈ కాగల పట్టుకోండి. కానీ జాగ్రత్త, దీన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అయ్యా ఆగండి అయ్యా, తనని నాకు అప్పగించండి. నేను మిమ్మల్ని నమ్మే కదా వచ్చాను. నువ్వేం చేస్తావు ఇక్కడ? కారు దగ్గరికి వెళ్ళు. అయ్యా నాన్న, తనని నన్ను కలుపుతానని చెప్పారు కదా నాన్న. అసలే నువ్వు సగం పిచ్చోడివి. అని మైకోనప్పుడు పూర్తి పిచ్చోడు అయ్యావా? కావాలి. చచ్చిన దాంతో జతగలవడం మహాపాపం. నన్ను వదలు నాన్న. నువ్వు ఇక్కడే ఉన్నావు. సగం ప్రాణం పోసిన ప్రేతాత్మని ఎవరూ అంతం చేయలేరు. దానంతటా అదే అంతం కావాలి. దానికి 2 మహాదశాబ్దాలు పడుతుంది. అంతవరకు దీన్ని అమ్మవారి శక్తి మాత్రమే బంధించి కట్టడి చేయగలదు. ప్రస్తుతానికి అమ్మవారి చీరతో దీనిని బంధించగలిగాం. కానీ ఎక్కువసేపు దీన్ని ఇలా ఉంచలేదు. అందుకనే గర్భగుడి వెనకున్న రహస్య గదిలో దీనిని బంధిస్తాను. ఓం నమః శివాయ. ఏమండి, నన్ను వదిలేయండి. అయ్యా అయ్యా అయ్యా, మీరు దయడం వల్ల మీ అబ్బాయి కొమ్మ పుచ్చుకుని చచ్చిపోయాడు. ఏమంటున్నారా? అయ్యో, పెంచుకున్న నా చేతితో నేను చంపుకున్నాను కదరా. నేనేం పాపం చేశాను? ఏం పాపం చేశాను?
ఆ దేవుడి సన్నిధిలో నేను చేసిన పాపానికి నా చేత్తోనే నా బిడ్డ ప్రాణాలను తీసేలా చేశాడు. మీ కొడుకు చావుకి కారణం మీరు కాదు, ఆయన్ని చంపింది జమీందారు. నేనేం పాపం చేశాను? ఏం పాపం చేశాను? నమ్మక ద్రోహం చేశారు కదా, వాళ్ళని వదిలిపెట్టను. ఆగండి. మీ కొడుకుని చంపినందుకు వాళ్ళని చంపి పగ తీర్చుకోవచ్చు, కానీ ఇన్నేళ్లుగా ఆ అంతఃపురంలో ఓ ఆత్మలా తిరుగుతోందే నా కూతురు. తనకేం పరిహారం చేస్తారు? తను జీవించాల్సిన జీవితాన్ని ఓ పనివాడి కూతురు జీవిస్తోంది. అది నా బిడ్డకి దక్కాలి. అందుకు ఆ అమ్మాయి శరీరంలో మీరు నా కూతురు ఆత్మని ప్రవేశపెట్టాలి. నన్ను రాణిలా చూసుకుంటానన్న మాటని వాడు నెరవేర్చలేదు, కానీ నా బిడ్డ రాణిలా జీవించేట్టు చెయ్యాలి. అందుకు మీ సాయం కావాలి. నేనేం చేయాలి? మీ కొడుకు ఆత్మని మీరు లేపాలి. అయ్యా, లోపలికి రండి. ఆ అమ్మాయి పేరేంటని చెప్పారు రవి? జ్యోతి. జ్యోతి ప్రాణాలకు ప్రమాదం. స్వామీజీ ఏమంటున్నారు? ఈ రోజు సూర్యాస్తమయంలోగా ఈశ్వర ఆత్మను అంతం చేయలేదంటే తను జ్యోతిని చంపేస్తుంది. ఈ రోజులోగానా? అవును, ఈ రోజు మహాదీపం. సరిగ్గా 22 ఏళ్లకు మునుపు ఇదే రోజున తనని చంపేశారు. ఈనాటితో 2 మహాదశాబ్దాలు పూర్తి కానున్నాయి. ఆలోగా మనం ఆ ఆత్మని అంతం చేయాలి. దానికి ఏం చేయాలి? ఈ రోజు సూర్యుడు అస్తమయం కాబోయే సమయంలో అక్కడ దీపం వెలిగిస్తాం. పంచభూతాలలో మధ్యభూతమైన ఈ దీపశక్తే ఆ దుష్ట శక్తిని అంతం చేయగలదు. సరిగ్గా ఆ సమయానికి ఈశ్వర ఆత్మని ఇక్కడికి రప్పించాలి. అది వీలుపడుతుందా స్వామీజీ? అందుకొక దారుంది. అల్లుడు గారు, మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను. నిజంగా ఈ బంగ్లాలో ఒక దయ్యం ఉంది. అయితే ఇన్ని రోజులు షాలు చెప్పింది నిజమేనా? నిజమే. ఈతను కూడా సేటు దగ్గర అప్పు తీసుకున్నట్టున్నాడు. అందుకే అంతఃపురంలో దెయ్యం ఉందని భయపెట్టి దీన్ని నమ్మాలని ప్లాన్ చేశాడు. ఈ కహానీలు దెయ్యాలను చూసి భయపడే వాళ్ళకి చెప్పు. ఈ అభిషేక్ దెయ్యాలను ఎక్స్పోర్ట్ చేసినాడు. ఒకవేళ సందేహంగా ఉంటే టెస్ట్ పెట్టండి. టెస్ట్ పెట్టడానికి ఈ టెస్ట్ ట్యూబ్ కూడా ఉంచుకున్నది. రారా రేయ్, రారా అంటున్నానా? ఏంటి బాబా ఒంటరిగా ఆడుకుంటున్నావు? ఇది వాళ్ళ బాబు కంటే ఎక్కువగా భయపెడుతోంది. తనని ఈ అంకుల్ కి సెకండ్ ఇవ్వమంటావా? రేయ్, సెకండ్ ఎవరా? రేయ్, ఎవరా? భయం లేదా? ఎవరా? నేనున్నాను కదా, ధైర్యం ఎవరా? రైట్, మేనర్స్ లేదు. హలో అంటూ చెయ్యవరా? హలో ఏంటి బాస్, చెయ్యి మాత్రమే వచ్చింది. దానికి నీ మీద ప్రేమ పొంగింది అనుకుంటా. ఎముకలు గూడు దయ్యం మంచి కాంబినేషన్. ఎక్కడ దెయ్యం మేడం, నేను చూడటానికి పెద్ద మనిషిలా కనబడతాను. గుడులో చంటి పిల్లాండి, దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. అయ్యో, చెయ్యమంటే చెయ్యి మాత్రమే ఇచ్చింది. తల కాళ్ళు ఒళ్ళు ఎక్కడ దాచిందో తెలియట్లేదే. ఇంట్లో ఉన్న ఆత్మని కొండ మీద ఉన్న గుడికి రప్పించగలిగితే దాన్ని వెతుక్కుంటూ రాఘవ ఒంట్లో ఉన్న వాళ్ళ అమ్మ ఈశ్వరి తప్పకుండా వస్తుంది. ఇంకెందుకు ఆలోచన, త్వరగా కానివ్వండి. అదంత సులభం కాదు. 22 ఏళ్లుగా ఇక్కడే ఉన్నందువల్ల ఈ అంతఃపురంలో దాన్ని అదుపు చేయడం చాలా కష్టం. కొంచెం ప్రయత్నించి దాన్ని ఇంటిపడికి తీసుకొస్తే ఆ ఆత్మని కట్టిపడేయడానికి స్వామీజీ రెడీగా ఉన్నారు. అందుకు మీరంతా హెల్ప్ చేయాలి. సరే, కానీ మేమేం చెయ్యాలి? ఇప్పుడు మనం షాలు ద్వారానే బయటికి రప్పించాలి. జ్యోతి, నువ్వు కారులో వెయిట్ చేయి, నేను వస్తాను. అల్లుడు గారు, మీరెక్కడికి వెళ్తున్నారు? ఏం లేదు, పూజకు కావాల్సింది ఒక బ్రహ్మచారి రక్తం, అది వెతకాలి. అల్లుడు గారు చెప్పింది పూర్తిగా విన్నావా? ఆయనకి బ్రహ్మచారి రక్తం కావాలి. తీసుకోండి బాబు. అంటే 15 ఏళ్లలో ఒక్కసారి కూడా. త్వరగా తీసుకుని వదిలిపెట్టండి అబ్బా. మనం కాపురం చేయకుండా ఉండడం ఎంత మంచిదేంటో చూసారా? మేడం, లైఫ్ లాంగ్ మీరు ఇలాగే ఉంటే ఎవరింట్లోకి దెయ్యం జ్వరబడినా అందరికీ అన్నగారు రక్తం యూస్ అవుతుంది కదా.
నేనేమైనా బ్లడ్ బ్యాంకరా? సరే, మీరంతా కలిసి ఆత్మని బయటికి రప్పించండి. ఒక్కో నిమిషం చాలా ముఖ్యం. వస్తాను. తోడుగా అందరూ నాతో పాటు రండి. బాస్, ఈ కొంపలో దెయ్యం ఉందని తేలిపోయిందిగా, మరెందుకు ఈ కొంపలో ఉండడం? వాళ్ళు వెళ్ళపోతే మనకేంటి? రెండు వెళ్ళిపోదాం. ఇలా కబుర్లు చెప్పి నన్ను బయటకు పంపించి ఆ 10 కిలోల బంగారం నువ్వు దొబ్బేద్దావనా? ఎంగిల్తో మొహం జరిపేస్తా. పదరా. స్వామి, లోపలంతా అనుకున్నట్టే జరుగుతోంది. మీరు రెడీయా? పియానో వాయించడం తెలిసిన పిల్లదయ్యం మనల్ని పాడే సంపొద్ది. శాలు బంగారం, మాకు బోర్ కొడుతుందమ్మా. అందరూ కలిసి ఆడుకుందామా? ఒకసారి నీ ఫ్రెండ్ని అడగవా? ఓకే అండి. అమ్మా, నీ కూతుర్ని కొంచెం నార్మల్ గా మాట్లాడమని చెప్ప. బాగా భయం వేస్తుంది. ఏ మాట ఆడుకుందామేంటి? అందరం రమ్మి ఆడదామా? డిక్కు కొడితే డిక్కిని కరుస్తుంది, నీకు అది కూడా లేదు. రింగా రింగా రోజెస్ ఆడుకుందామా? కరెక్ట్. చేయి పట్టుకుని రౌండ్ తిరుగుతూ బయటకు పోవచ్చు. సూపర్. పదండి అయితే వెళ్ళి ఆడుకుందాం. రండి. నేను ఇక్కడ ఉన్నాను. అయ్యో రండి.